రామయ్య ప్రాణప్రతిష్ఠ ఎంతో ఘనంగా జరిగింది. ఈ రోజు సాయంత్రం ప్రతి ఇంట్లో కూడా దీపాలను వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అయోధ్యలో 14 లక్షల దీపాలను వెలిగిస్తున్నారు. ఆ ఘటనకు సంబంధించి ఆ కార్యక్రమానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అయోధ్య నుంచి మా ప్రతినిధి దినకర్ అందిస్తారు లైవ్ లో. ఓవర్ టు దినకర్. గ్రామీణ ప్రాంతం నుంచి అయోధ్య వరకు, అయోధ్య నుంచి అమెరికా టైమ్స్ స్క్వేర్ వరకు కూడా రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన సంబరాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే రామ్ జన్మభూమి ట్రస్ట్ తో పాటు ప్రధానమంత్రి మోడీ కూడా ప్రతి ఒక్కరూ ఈ సందర్భంగా దీపం వెలిగించాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో మనం ప్రస్తుతం సరయూ నది ఒడ్డున ఉన్నాం. సరయూ నది ఒడ్డున ఉన్నటువంటి సరయూ నయా ఘాట్ దగ్గర ఈ యొక్క పండుగ జ్యోతిని చూస్తున్నాం. దీపావళి లాగా పండుగ చేసుకోవాలని చెప్పి ఇప్పటికే నరేంద్ర మోడీతో పాటు యోగి ఆదిత్యనాథ్ అలాగే విహెచ్పికి సంబంధించినటువంటి నేతలు అందరూ కూడా స్పష్టంగా చెప్పడంతో సరయూ నది ఒడ్డున ఒక దీపోత్సవం లాంటి పండుగ ఘనంగా జరుగుతుంది. భక్తులంతా కూడా రామ భక్తులతో పాటు ఇక్కడ అయోధ్య రాముణ్ణి చూడడానికి వచ్చినటువంటి స్థానికేతరులు కూడా ఈ పండుగలో పాల్గొంటున్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం. సరయూ నది ఒడ్డున అంటే అందరూ చాలా పవిత్రంగా భావిస్తారు. రామాయణ ఇతిహాసానికి ఎంత చరిత్ర ఉందో సరయూ నదికి కూడా అంతే చరిత్ర ఉంది. ఇక్కడ సరయూ నది ఒడ్డున ప్రత్యేకంగా యూపీ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ఈ నయాఘాట్ దగ్గర దీపోత్సవ మేళా జరుగుతుంది. దీపాలు వెలిగించాలని ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఈ యొక్క దీపోత్సవంలో పాల్గొంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏదైతే ఫౌంటైన్ ఉందో ఇక్కడ ఫౌంటైన్ తో పాటు మొత్తం సరయూ నది ఒడ్డునంతా సుందరంగా తీర్చిదిద్దడంతో దానికి ఆనుకొని ఉన్నటువంటి నయా ఘాట్లో ప్రతి ఒక్కరు కూడా దీపోత్సవంలో పాల్గొని దీపం వెలిగించి తమ ఆనందాన్ని, రామునికి స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలను తగ్గడం చూస్తున్నాం. ఈ ఒక్క ప్రాంతమే కాదు, అయోధ్యలో ప్రతి ఒక్క ఇంటిలో కూడా దీపాలు వెలిగించారు. చాలా చోట్ల కూడా ఇందాక మనం చాలా మంది విఐపీలతో మాట్లాడితే వారు కొద్దిమంది సరయూ నది ఒడ్డుకు వెళ్తున్నామని, మరి కొద్దిమంది సరయూ నదిలో బోట్లో ప్రయాణం చేస్తూ దీపాలు వెలిగిస్తామని కూడా చెప్పారు. ఇక్కడ చూడొచ్చు, మన కెమెరామెన్ విషుపాలు చూపిస్తున్నాడు. మొత్తం అంతా కూడా ఇక్కడ సరయూ నది ఒడ్డున ఉన్నటువంటి నయాఘాట్ లో దీపోత్సవంతో పాటు కూడా చాలా మంది ఇక్కడ పాల్గొని వారందరూ కూడా తమ ఆనందాన్ని, భావోద్వేగాన్ని ఇక్కడ దీపం వెలిగించి పట్టుకుంటున్న దృశ్యాలు సరయూ ఘాట్ లో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు. దాదాపు వందలాది మంది, వేలాది మంది ఇక్కడ ఈ ఘాటు మొత్తం అంతా కూడా దాదాపు 3 కిలోమీటర్ల మేర ఉంటుంది. 3 కిలోమీటర్ల మేర 10 లక్షల దీపాలను వెలిగించాలి అని విశ్వ హిందూ పరిషత్ స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. దివాళీ ఓకే, ఇక్కడ కోసం వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ సంబరాలు చేస్తున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. ఇక్కడ సరయూ నది ఒడ్డున ఉన్నటువంటి దీపోత్సవ మేళాలో పాల్గొనడానికి నిన్నటి నుంచే కూడా ఈ దీపాల యొక్క చిమ్నీని అంతా కూడా మొత్తం దీపాల యొక్క కుందెలనంతా కూడా పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొనాలనే ఉద్దేశంతో మరొకవైపు సరయూ నది ఒడ్డునంతా కూడా చేరుకుంటున్నారు. ఇవే కాదు, కాసేపటి కిందట మనం రోడ్ లో వచ్చిన మంది ఈ యొక్క ఏదైతే జ్యోతి ప్రజ్వలన ఉందో రామ జ్యోతిగా వాళ్ళు ఇచ్చేశారు. కొద్దిమంది అయోధ్యకు రాలేనటువంటి వారు, ఇక్కడ దీపం వెలిగించలేనటువంటి వారికి కూడా ఒక యాప్ ద్వారా కూడా వారు కొంత అమౌంట్ దీపానికి ఇంత, దివ్యకింత అని చెల్లిస్తే వారి తరపున కూడా ఇక్కడ దీపాలు వెలిగిస్తామని కూడా కొన్ని యాప్స్ కూడా ఇచ్చేయడంతో వారి తరపున కూడా ఇక్కడ దివ్యల పండుగ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మన కెమెరామెన్ విశ్వపాల్ చూపిస్తున్నారు. మొత్తం అంతా కూడా ఇక్కడ లేజర్ షో ఉంది. అలాగే రామాయణానికి సంబంధించినటువంటి యొక్క కథా కమామిషు అంతా ప్రతిరోజు ఇక్కడ సరయూ నది ఒడ్డున జరుగుతుంది. ఈ సరయూ నది ఒడ్డున జరుగుతున్నటువంటి ఈ పండుగకు, దివ్యల పండుగకు ప్రతి ఒక్కరూ పాల్గొంటున్నారు, ఆనందంగా పాల్గొంటున్నారు. రాముడికి స్వాగతం పలుకుతూ వారి యొక్క భావోద్వేగాన్ని దీపం రూపంలో ఇస్తున్నారు. ఓవర్ టు యు. రైట్ దినకర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. మనం చూడొచ్చు అయోధ్య సరయూ నది నయాఘాట్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి అది. ప్రస్తుతం అక్కడ వేలాది మంది అక్కడికి చేరుకుని అక్కడ దాదాపుగా 14 లక్షల దీపాలను వెలిగిస్తున్నారు. ఈరోజు దేదీప్యమానంగా వెలిగిపోతోంది సరయూ నది నయాఘాట్ అంతా కూడా.